పొద్దునంతా ఆ రీల్స్ చూడడము, ఎక్కడ ఫుడ్ బాగుంది అని దాన్ని రిజిస్టర్ చేసుకోవడం, సాయంకాలం అక్కడికి వెళ్ళి తినేయడం. యాక్చువల్లీ మన ఇండియాలో ఫుడ్ అనేది ఎమోషన్. మన బ్రెయిన్లోకి అక్కడికి వెళ్ళి తింటే బాగుంటుందేమో, దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ, హైజీను ఏవి చూసుకోరు. దీన్ని ఏమంటారంటే ఫుడ్ పాన్ కల్చర్ అంటారు. అంటే సెక్షువల్ డిప్రైవేషన్ లాగా ఫుడ్ డిప్రైవేషన్. ఇప్పుడు ఒబెసిటీ వల్ల హార్ట్ అటాక్కి అది 27.5 తక్కువ ఉంటేనే నార్మల్. మన ఇండియాలో 27.5 to 30 ఉన్నింది అనుకో ఓవర్ వెయిట్. సో టేస్టింగ్ సాల్ట్ వల్ల వచ్చే ప్రమాదాలు ఏముంటాయి సార్? టేస్ట్ ఎన్హాన్స్ ఫైర్ ఉంటుంది, కానీ దానివల్ల బ్యాడ్ అయిపోవడము, హెడేక్ రావడము, గిడినెస్ రావడం. అందరికీ కామన్ ప్రాబ్లం ఒకటే ఈ కాలంలో, స్ట్రెస్. మోషన్స్ అవుతున్నప్పుడు పీస్ఫుల్గా కామ్గా ఉంటే అయిపోతాయి సార్. మనము మూడీగా ఉంటే కాన్స్టిపేషన్ వస్తుంది. ఈ జెన్జీ వాళ్ళు మామూలుగా తీసేది ఏంటంటే ఫాస్ట్ ఫుడ్స్ తినడము, టైంకి నిద్రపోకపోవడము, ఫోన్లు ఎత్తుకొని తినడము, ఇట్లాంటివి ఉంటాయి. మెయిన్గా ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్ చాలామంది మీకు కానీ మీ ఫ్యామిలీలో కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి 10 మందిలో 5 మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి 10 మందిలో 4కి ప్యాన్క్రియాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీకు కానీ డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే ఎలా తాగాలి, ఎలా తాగకూడదు, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా తినాలి, ఎలా తినకూడదు, జంక్ ఫుడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని మళ్ళీ ఎలా క్యూర్ చేసుకోవాలి, ఇలాంటి ప్రతి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ని ప్రతి ఒక్క వ్యూవర్కి అర్థమయ్యేలాగా డిస్కస్ చేసాం. ఇది మీకు ఒక హెల్త్ మాస్టర్ క్లాస్ లాగా ఉండబోతుంది. మీ ఫ్యామిలీ హెల్త్ని కానీ మీ హెల్త్ని కానీ మీరు కాపాడుకోవాలనుకుంటున్నారా? అయితే డెఫినెట్గా ఈ పాడ్కాస్ట్ మీకే. సో ఇవాళ నుంచి కేఎన్ డైరీస్లో వచ్చే ప్రతి ఎపిసోడ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. మీరున్న ఈ బిజీ లైఫ్స్లో 60+ మినిట్స్ ఉన్న పాడ్కాస్ట్కి మీరు టైం ఇవ్వడం అంటే చాలా కష్టం. అందుకనే మేము ఇప్పటి నుంచి ప్రతి ఎపిసోడ్ని 30 మినిట్స్కి ట్రిమ్ చేస్తున్నాం. ఎవ్రీ 30 మినిట్స్ కూడా మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా, క్రిస్ప్ అండ్ క్లియర్గా, షార్ట్ అండ్ స్వీట్గా ఉండబోతుంది. మన ఛానల్లో ఉన్న వ్యూవర్స్ అందరూ 80% నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్కి చాలా బూస్టింగ్ వస్తుంది. నేను ఇలాంటి మరెన్నో కాంటెంట్ చేయడానికి నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నేను పెట్టంగానే కాంటెంట్ మీ దాకా రావాలంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేశారా? నేను తిరుపతికి ఎప్పుడు వచ్చినా 2 కజిన్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడు నేను తిరుపతికి వచ్చినా నాకు ఒక ఫోన్ తీసుకొస్తారు. వాళ్ళు ఆల్రెడీ 6 months లాస్ట్ 3 monthsగా ఫుడ్కి సంబంధించి అన్ని రీల్స్ సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసుకుని వాళ్ళ పని ఏంటంటే పొద్దునంతా ఆ రీల్స్ చూడడము, ఎక్కడ ఫుడ్ బాగుంది అని దాన్ని రిజిస్టర్ చేసుకోవడం, సాయంకాలం అక్కడికి వెళ్ళి తినేయడం. సో వాళ్ళు ఒకటే కాకుండా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అలాగే అయిపోయారు. ఎందుకంటే ఏ ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ చూసినా 2 lakhs ఫాలోవర్స్, 3 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. సో మెజారిటీ యూత్ ఎక్కువ దానికి అలవాటు పడిపోతారు. సో దీనివల్ల, ఈ ట్రెండ్ వల్ల గట్టుకు కానీ లేదా పర్టికులర్ పర్సన్స్కి ఎంత ఎఫెక్టివ్ అవుతుంది? యాక్చువల్లీ మన ఇండియాలో ఫుడ్ అనేది ఎమోషన్ అంటే ఏంటి? మన ఏమన్నా ఫస్ట్ ఆలోచించినా కూడా బయట ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి వీటిలన్నిటికీ ఫుడ్ కోసం వెళ్దాం. అంటే ఒక ఫుడ్ మనకు బాగుందని నిలిపిస్తే పక్కన ఉన్న వాళ్ళు ఓహో వీడు బాగా తినిపిస్తాడు, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. దానికోసము మనం ఫుడ్ అనేది చాలా ఎమోషన్గా ఫీల్ అవుతాము. ఇప్పుడున్న లేటెస్ట్ ప్రకారము మన ఇన్స్టాగ్రామ్ కానీ ఆ ఫేస్బుక్ కానీ చూసిన ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ టేస్టీగా ఉంటుంది, అసలు బాగా లేకపోయినా కూడా చాలా వరకు టేస్టీగా ఉంటుంది, ఇట్లా చెప్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్లోకి అక్కడికి వెళ్ళి తింటే బాగుంటుందేమో, ఆ ఫుడ్ తింటే బాగుంటుందేమో, దాంట్లో న్యూట్రిషన్ వాల్యూ, హైజీను ఏవి చూసుకోరు. ఫస్ట్ టేస్ట్ ఇవి చూసుకుంటాము. వాళ్ళు చెప్తూ ఉంటారు ఇట్లా ఉంటుందని. దీనివల్ల మన బ్రెయిన్కి అక్కడికి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో వెళ్ళాలి, తినాలి, అవి తిని మన ఫ్రెండ్స్కి చెప్పి ఇక్కడ బాగుందంటే వాళ్ళని తీసుకెళ్ళాలి. ఇట్లా సోషలైజేషన్, సోషల్ యాక్టివిటీ ఈ కాలం వాళ్ళల్లో వెన్ కంపేర్ టు ప్రీవియస్. మన అమ్మమ్మలు, మా నాన్నలు వాళ్ళకి ఏముండేది, జస్ట్ అక్కడ టేబుల్ పైన టీ కొట్టు దగ్గర కూర్చొని సొల్లేసుకుంటూ కాఫీలు, టీలు తాక్కుంటూ సమోసాలు తినేవాళ్ళు. అండ్ మేము ఉన్నప్పుడు కూడా అంతే, సేమ్ బజ్జీలు కొట్టు, బజ్జీల దగ్గరికి వెళ్ళి 90s, నేను పుట్టిన 1991 90s, కానీ ఈ కాలం అట్లా కాదు. ఎక్కడ ఎక్కువ ఫుడ్ బాగుందో అక్కడికి వెళ్ళి తినాలనుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే ఫుడ్ పాన్ కల్చర్ అంటారు. ఫుడ్ పాన్ కల్చర్ అంటారు. ఫుడ్ పాన్ కల్చర్ అంటే ఏంటంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లోని ఫుడ్, ఎక్కడైనా బయట ఉన్న ఫుడ్ ఆర్ యూట్యూబ్లో జొమాటో, స్విగ్గీ యాడ్స్ ఇవన్నీ ఏం చేస్తానంటే మనకు ఈ ఫుడ్ తినాలి, ఆ ఫుడ్ తినాలని మన బ్రెయిన్కి అనుకోకుండా వెళ్తుంటుంది. ఫుడ్ డిప్రైవేషన్ అంటే సెక్షువల్ డిప్రైవేషన్ లాగా ఫుడ్ డిప్రైవేషన్. అంటే ఆ ఫుడ్ తింటే మనకు బాగుంటుంది, ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. దీనివల్ల ఏమంటే డోపమైన్ ఎఫెక్ట్ అంటాము. అంటే మనకు బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్లో ఇది తింటే మనము ఆ ప్లెజర్ ఫీల్ అవుదాము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. దీన్ని అంటే ఫుడ్ పాన్ కల్చర్. ఇప్పుడున్న ఆల్రెడీ జెన్జీ, ఇప్పుడు ముందు బయటవి కామన్గా అడిక్షన్స్ ఉంటాయి, కానీ అవి ఎంత సేఫ్ అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి వెళ్ళి తినేటప్పుడు. ఎందుకంటే బయట ఉన్న ప్రతి ఫుడ్ హైజీన్ లా ఉందా, ఎలా ఉంది, ఇవి చేసుకొని దాన్ని బట్టి తింటే బెటర్.
ఇప్పుడు ఇంకోటి లేటెస్ట్ ట్రెండ్ అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ వీటిలో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు. సో వాళ్ళు పర్టికులర్ పర్సన్ వాళ్ళకి ఏం చెప్తామని కూడా ఐడియా ఉండదు. వాళ్ళు ఏమంటారంటే 3 monthsలో యాప్స్ తెప్పిస్తాను, లేదా 3 monthsలో నేను 20 kgs తగ్గాను, సో మీరు కూడా 20 kgs తగ్గాలంటే వెంటనే కామెంట్ చెప్పండి, నేను PDF పంపిస్తాను మీకు అంటారు. సో అసలు వాళ్ళకి ఒక న్యూట్రిషన్ సర్టిఫైడ్ న్యూట్రిషనా లేకపోతే వాడికి తెలుసా ఇవేం కూడా చూడు. వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, కామెంట్ పెడతారు, డైరెక్ట్ ఇన్బాక్స్కి PDF పంపిస్తారు, వీళ్ళు దాన్నే చేస్తారు. సో ఇట్లా మిస్ట్రీటెడ్ డైట్స్ కానీ ఇట్లా చేయడం వల్ల మెజారిటీ ఏం లాస్ ఉండదు సార్? మోస్ట్లీ నా ప్రకారం డైటీషియన్స్ అనేవాళ్ళు అంటే 1-to-1 చూసుకోవాలి. అంటే ఏంటి, కూర్చొని వీళ్ళకి ఏం కావాలి, ఏం తినాలి, వీళ్ళ బాడీ స్టేటస్ ఏంటి, ఫ్యాట్ స్టేటస్ ఏంటి, రోజు ఎంతసేపు వర్క్ చేస్తారు, ఎప్పుడు తింటారు, ఎన్ని గంటలు తింటారు, ఆ టైమింగ్స్ని మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ డైటీషియన్ ప్లాన్స్ అన్నీ ఏంటంటే 1-to-all. అంటే ఒకరు వాళ్ళ డైట్ ఒక ప్లాన్ చేసుకుంటారు, ఇది మీ బాడీకి ఇట్లా వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే అన్ని బాడీస్ ఒకలాగా డైజెస్ట్ కావు, అన్ని బాడీస్ ఒకలాగా రియాక్ట్ కావు. అందుకని ఏం చేయాలంటే ఎప్పుడైనా డైటీషియన్ అడ్వైస్ తీసుకుంటే 1:1 ఉండాలి, నాట్ 1:all. వాళ్ళు నీ డైట్కి నీ బాడీకి చూసుకొని రెగ్యులర్గా టచ్లో ఉంటూ ఆ డైట్ కాన్షియస్ డైట్ హ్యాబిట్స్ మార్చుకుంటూ ఉంటే బెటర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అట్లా తీసుకోవడం బెటర్. ఏమైనా సప్లిమెంట్స్ అంటావా, సప్లిమెంట్స్ అనేది డిఫరెంట్ సప్లిమెంట్స్. అది అంటే వాళ్ళ బాడీ ఎవాల్యుయేషన్ చేయకుండా, ఒక డాక్టర్ ఎవాల్యుయేషన్ చేయకుండా ఈ సప్లిమెంట్స్ ఇవ్వడము, అవి అంటే ఏంటి, ప్రోటీన్ సప్లిమెంట్స్, క్రియాటిన్ సప్లిమెంట్స్ జిమ్లో వీళ్ళు చాలా మంది ఇస్తూ ఉంటారు. నువ్వు జిమ్కి వెళ్ళిన 6 pack వాడు, ఇవి వాడు అని. అవన్నీ బెటర్ ఏంటంటే వాళ్ళకి అండర్లైన్ డిసీజెస్, అంటే కొంతమందికి అండర్లైన్ కిడ్నీ ప్రాబ్లం ఉండకపోవడము, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా లివర్ ప్రాబ్లం ఉండము, హార్ట్ ప్రాబ్లము, దీనివల్ల హెవీ ప్రోటీన్స్, హెవీ క్రియాటిన్ వితౌట్ ప్రాపర్ గైడెన్స్ అండ్ హైడ్రేషన్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం రావడము, మన బాడీ ఇవన్నీ ఎక్కువ ప్రోటీన్ తీసుకొని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడము. మనం ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే అంత ప్రోటీన్ డైట్ నీకు నీ బాడీ ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అవ్వాలి ఆ డైజెస్ట్ అవి రావడానికి. కానీ అవి రాకుండా కొంచెం వచ్చేసి బ్లోటింగ్ రావడం, అంటే కడుపు ఉబ్బరం అయిపోవడం, ఇవన్నీ మోస్ట్లీ ఎందుకు వస్తాయంటే ప్రోటీన్ క్రియాటిన్ ఇవి తీసుకొని జిమ్ వాళ్ళు ఫైబర్ ఫుడ్ తగ్గించేస్తుంటారు, లో కాంటెంట్ ఫైబర్. అంటే అందరూ ప్రోటీన్స్ తింటారు, ఫైబర్ తీసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. ఫైబర్ తీసుకొని అడిక్వేట్ హైడ్రేషన్, ప్రాపర్ క్రియాటిన్, అంటే కొన్ని ప్రోటీన్ డైట్, లో కాన్సన్ట్రేటెడ్ వే ప్రోటీన్స్ అని ఉంటాయి, హై కాన్సన్ట్రేటెడ్ ప్రోటీన్స్ కంటే ఇట్స్ ఏ గుడ్ ప్రోటీన్స్, లో కాన్సన్ట్రేటెడ్ ప్రోటీన్స్. కానీ ఏవి వేసుకున్నా ప్రిజర్వేటివ్స్ ఏవి లేకుండా న్యాచురల్గా తీసుకోవడం బెటర్. నీకు దాంట్లో ప్రిజర్వేటివ్స్, అడిటివ్స్ ఇవన్నీ పెట్టుకొని షెల్ఫ్ లైఫ్ పెంచుకుంటూ ఉన్న దాంట్లో ఎనీ టైమ్ ఈస్ బాడీ, నువ్వు ఏవైనా కానీ బాడీని న్యాచురల్గా తీసుకొని ఇమ్యూనిటీగా తీసుకుంటే యువర్ బాడీ విల్ యాక్సెప్ట్ అండ్ గుడ్ హెల్త్ ఉంటుంది. నీ షెల్ఫ్ లైఫ్, నువ్వు ఏమైనా ప్రోటీన్ పౌడర్ తీసుకుంటాను షెల్ఫ్ లైఫ్ నీకు 8 months to 12 months ఉంటుంది. అంటే అక్కడ ప్రోటీన్ని అన్ని రోజులు చెడిపోకుండా వాళ్ళ షెల్ఫ్ లైఫ్ కోసం ప్రిజర్వేటివ్స్ వాడుతూ ఉంటారు. ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల ఏమవుతుంది, లోపల నువ్వు తీసుకున్నప్పుడు వెళ్ళి నీ గట్ బ్యాక్టీరియాని ఇరిటేట్ చేయడము, ఆ గుడ్ బ్యాక్టీరియా నుంచి బ్యాడ్ బ్యాక్టీరియాకి వెళ్ళడము, నీ గట్ హెల్త్ డిస్టర్బ్ అయ్యి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే మీరు ప్రోటీన్ అన్నారు కాబట్టి నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివాను. ఇండియాలో రైట్ నౌ ప్రోటీన్ మార్కెట్ $1.5 billion ఉంది. అది 2030 కల్లా $3.5 కి రీచ్ అవుతుందని ఎస్టిమేషన్. సో ఇంత ర్యాపిడ్ గ్రోత్ ఈ ప్రోటీన్ పౌడర్స్ కానీ, ఇప్పుడు లేటెస్ట్ గా నడుస్తున్న ట్రెండ్ లో ప్రోటీన్ పౌడర్స్ కానీ, క్రియాటిన్, L-carnitin, ఇట్లా డిఫరెంట్ సబ్స్టెన్స్. నాకు తెలిసి నేను ఎప్పుడైనా జిమ్కి వెళ్తే కొంతమంది జిమ్ చేసేవాళ్ళు వాళ్ళు వర్కౌట్ ముందు BCAA తీసుకుంటారు, దానికి ముందు ప్రీ వర్కౌట్ తీసుకుంటారు, మళ్ళీ ప్రోటీన్ తీసుకుంటారు, మళ్ళీ దాంట్లో క్రియాటిన్ వాడతారు. ఇన్ని వాడడం వల్ల బాడీకి కానీ లేదా గట్టుకి కానీ ఏమైనా డ్యామేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయా సార్? ఖచ్చితంగా ప్రాపర్ గైడెన్స్ లేకుండా గట్ హెల్త్ పైన ఎనీ ఓవర్ కన్సర్న్, మన బాడీ యాక్సెప్టెన్స్ రేంజ్ కంటే ఎక్కువ ప్రోటీన్స్, ఎక్కువ L-carnitin అంటే ఏంటి, మన మజిల్ గ్రోయింగ్కి వాటికి, క్రియాటిన్ అని ఏంటి మన మజిల్ గ్రోయింగ్కి. కానీ అవి ఎక్కువ మన బాడీలో మజిల్ స్ట్రెంత్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు ప్రాపర్ గైడెన్స్ లేకుండా తీసుకోవడం వల్ల గట్ హెల్త్లో మన గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. మన బాడీలో 4 trillions ఆఫ్ గుడ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, అవన్నీ మనకు కనిపించవు. మనంతా మైక్రోబయోమ్స్ ఉంటాయి, దాన్ని గట్ మైక్రోబయోమ్స్ అంటారు. అవి ఏం చేస్తుంటాయి, మన బాడీలో ఉన్న ఏం తినాలి, ఏం తినకూడదు, తింటే ఏమవుతుంది అని హార్మోన్స్ అవన్నీ పంపించి ఆ నర్వ్స్, అంటే మన బాడీను గట్ని సెకండ్ బ్రెయిన్ అంటాము. ఎందుకంటే ఎక్కువ న్యూరాన్స్ ఉంటాయి మన బాడీలో. ఆ ఎక్కువ న్యూరాన్స్ ఉండడం వల్ల ఆ ఇంపల్సెస్ మన బ్రెయిన్కి వెళ్తుంటాయి. ఓహో వీళ్ళు ఇవి తింటున్నారు, ఈ రిఫ్లెక్స్ ఇప్పుడు ఇవి రిలీజ్ చేయాలి మనము తినడానికి. సపోజ్ నువ్వు ఏం ఫుడ్ తిన్నా కూడా నీ కడుపులో నుంచి ఒక గ్యాస్ట్రిక్ జ్యూస్, ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్, బైల్ నుంచి లివర్ నుంచి బైల్ జ్యూస్, ఇవన్నీ ఏం చేసుకోవడానికి నువ్వు తినే ఫుడ్లో ఉన్న ప్రోటీన్స్,
కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ను ఎంత క్వాంటిటీ రిలీజ్ తింటున్నావు, ఎంత చేయాలి, ఆ క్వాంటిటీ బట్టి ఎంత కరిగించాలని మన బ్రెయిన్ గట్ రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకోవడం పనిచేస్తూ ఉంటాయి. అవి ఇంబ్యాలెన్స్గా పనిచేస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు నువ్వు ప్రోటీన్ పౌడర్స్ ఇవి తిన్నావు, అవి నువ్వు రెగ్యులర్గా తిన్నావు, నీ బాడీకి మెమరీ ఉండదు. అంటే ఏంటి, ఈ ప్రోటీన్ మెమరీ అనే ఉంటుంది. నీవు వెళ్ళినప్పుడు ఈ ప్రోటీన్ తింటున్నారు, ఇంత రిలీజ్ చేయాలని. దాంతోపాటు ప్రిజర్వేటివ్స్, అడిటివ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే తప్పు సిగ్నల్స్ వెళ్తాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ గ్యాస్ట్రిక్ యాసిడ్ ఓకే ఇంత రిలీజ్ కాకుండా ఎంతో కొంచెం రిలీజ్ చేస్తాము, వీటికి చేయాలి అంటే తప్పు సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్ళడం వల్ల అంటే బాడీ రిస్ట్రిక్ట్ చేసుకుంటాను సార్. అంటే డిఫరెంట్ ఫుడ్కి నువ్వు ఒక ఫుడ్ తీసుకున్నప్పుడు ఎనీ టైం నీ నోట్లో సెలవే కారుతుంది. నువ్వు ఫుడ్ చూస్తే ఫస్ట్ ఐ రిఫ్లెక్స్ నుంచి నోట్లో సెలవే కారుతుంది. నీ నోట్లోకి వెళ్ళగానే నోట్లో సెలవై నుంచి లోపలికి వెళ్ళేటప్పటికి నీ గ్యాస్ట్రిక్ యాసిడ్ ఇవన్నీ ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకు ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఆ ఫుడ్ అది నీ మెమరీ ఉంటుంది, ఏంటి ఇవి తినడము నీ మెమరీ నుంచి ప్రొడక్షన్ చేసుకుంటుంది. ఆ ప్రొడక్షన్ నుంచి ఓకే ఇంత తింటున్నారు, ఇంత క్వాంటిటీ ఉంటే ఇంత డైజెషన్ చేయాలి, అవి చూసుకొని మనకి డైజెస్టివ్ సిస్టమ్ అలాగే పనిచేస్తుంది. దాన్ని బట్టి మనకు ఇర్రెగ్యులర్గా తింటాం అనుకో, అంటే ఎక్కువ తినేసడము ఇట్లా ఉండడానికి అవి రిఫ్లెక్స్ కాలేదు అనుకో, అప్పుడు మనకి ఏమవుతుందంటే ఫుడ్లో ఉన్న డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటాయి. అందుకని ఎప్పుడైనా కొత్త ఫుడ్స్ తీసుకున్నప్పుడే మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇప్పుడు లాస్ట్ టైం డిస్కస్ చేస్తాం కదా, ఇన్స్టాగ్రామ్ చూసి వెళ్తుంటాము, గ్యాస్ట్రిక్ ఇవన్నీ ఏమవుతాయంటే అవన్నీ మన కొత్త ఫుడ్స్, అక్కడ ఏం వాడతారు, హైజీన్ ఉందా లేదా ఇవి తెలియదు. మన బ్యాక్టీరియా రోజు ఇంట్లో కావాలంటే వాళ్ళని డిఫరెన్స్ చేసుకున్నారు అనుకో, ఎవరైనా తినేవాళ్ళు ఇంట్లో తిన్నప్పుడు మనకి ఎందుకు రావు, ఎందుకంటే ఇంట్లో రోజు సేమ్ హ్యాండ్స్ ఉంటాయి. బయట తిన్నప్పుడు ఎందుకంటే మల్టిపుల్ హ్యాండ్స్, మన బాడీ ఈజీగా రికగ్నైజ్ చేయరు. అందుకే మన గట్ అనే సెకండ్ బ్రెయిన్ ఎందుకంటే గుర్తు పెట్టుకోలేదు. రోజు అవే తింటున్నామంటే నీ బాడీ సెట్ అయితేనే నీకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, మోషన్స్, బ్లోటింగ్ ఇలాంటి రాకుండా ఉంటాయి. అసలు ఈ ప్రోబయోటిక్ గమ్మీస్ అని ఈ మధ్య చాలా వైరల్ అవుతున్నాయి. అసలు ప్రోబయోటిక్ గమ్మీస్ అంటే ఏంటి, దానివల్ల అసలు నిజంగా యూజ్ ఉందా లేదా ఒక ప్రమోషనల్ స్టంట్ అంటారు? మోస్ట్లీ ప్రమోషనల్స్ అంటూ, గమ్మీస్ అంటేనే షుగరు, హెవీ షుగరు. ప్రోబయోటిక్ గమ్మీస్ అంటేనే జస్ట్ 0 క్యాలరీ హై షుగర్ కంటెంట్, జస్ట్ లైక్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ లాగా. అది దానివల్ల అయితే యూజెస్ ఏం లేదు. జస్ట్ లైక్ అంటే ఇది తింటే చెప్తాం కదా, ఫుడ్ పాన్ కల్చర్లో ఈ ప్రోబయోటిక్ గమ్మీస్ కూడా ఒకటే. అసలు ప్రోబయోటిక్స్ అంటే ఏంటి సార్? ప్రోబయోటిక్స్ అనేది అంటే మనకు 3 ఉంటాయి: ప్రోబయోటిక్స్, సింబయోటిక్స్, ప్రీబయోటిక్స్. ప్రోబయోటిక్స్ అంటే మన లోపల అది గట్ మైక్రోబయం ఉంటుంది. గట్ మైక్రోబయం అంటే చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, మన కంటికి కనిపించని మైక్రో ఆర్గానిజమ్స్. నీకు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, అవి బాడీలో నీకు ఇక్కడ నుంచి అంటే స్టమక్లో కాకుండా స్మాల్ ఇంటెస్టైన్ అంతా అవే ఉంటాయి. అవి ఉండి 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 ఎందుకంటే అవి చాలాసార్లు ఉండడం వల్ల మనకు బాడీలో 70 to 80% ఇమ్యూనిటీ మనకు మోస్ట్లీ ఎక్కడ ఉంటుందంటే, మన రోగనిరోధక శక్తి అంటాం కదా, మన పేగుల్లోనే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేసేటివి ఇమ్యూనిటీ అంతా మొత్తము మన గట్. ఓకే, 70 to 80% ఇమ్యూనిటీ ఇస్ అవర్ గట్. మన ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి అంతా ఫస్ట్ ఉండేదంటే మన గట్లోనే ఉంటుంది. ఈ గట్లో ఉండడం వల్ల దాన్ని రెగ్యులేట్ చేసేది ఏంటంటే ఈ మైక్రోబయామ్స్. దానికి పౌష్టికాహారాలే ఈ ప్రోబయోటిక్స్, ప్రీబయోటిక్స్. అంటే మనం తినే ఆహారంలో ఉన్న ప్రోటీన్, స్మాల్ మాలిక్యూల్స్, చిన్న చిన్న ఆహారాలు, ఇవన్నీ బ్యాక్టీరియం, గుడ్ బ్యాక్టీరియం ఉంటాయి. ఇప్పుడు పెరుగు అనేది ఈజ్ ఏ ప్రోబయోటిక్. ఎందుకు ఉంటుంది దాంట్లో? చిన్నప్పటి నుంచి స్కూల్లో ఏం చదివింటాము, లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఉండడం వల్ల ఫెర్మెంటేషన్ అవుతుంది. ఆ గుడ్ బ్యాక్టీరియాని తీసుకుంటే మనకి చల్లగా ఉంటుంది అన్నట్టు. అలాంటి లాక్టోబాసిలస్ బ్యాక్టీరియాలే ఒకటే మనకు తెలుసు, కానీ మన అలాంటివి చాలా ఉంటాయి. బిఫిడో బ్యాక్టీరియం అని, రుమినో బ్యాక్టీరియం అని, ఇట్లా చాలా ఉండడం వల్ల అవి గట్ బ్యాక్టీరియాని స్టెబిలైజ్ చేస్తూ, రెగ్యులేట్ చేస్తూ ఉంటుంటాయి. అది గట్ హెల్త్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఒక కామన్ మ్యాన్ ఈ ప్రోబయోటిక్స్, ఈ ప్రీబయోటిక్స్ అసలు ఎట్లా చూడాలి సార్? అంటే వాటిని కనుక్కోవడం ఎలా? కామన్ మ్యాన్కి ఎప్పుడు ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అసలు ఈజ్ ఏ గుడ్ హెల్త్. స్టేబుల్ బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ ఏ గుడ్ హెల్త్. అంటే ఇంట్లో మన కూర అన్నం తీసుకున్నాం అనుకో, అన్నంలో పప్పు కూర తింటాము, కానీ దాంట్లో వాళ్ళు ఫైబర్ అనేది చాలా తగ్గిస్తారు. మనకి ఫైబర్ కంటెంట్స్ ఎప్పుడు ఫ్రూట్స్ తినడం వల్లే వస్తుంది. కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్, లిమిటెడ్ ఫ్యాట్ అండ్ ఫైబర్ డైట్ తీసుకుంటే ఇప్పుడు మనకు గట్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంటుంది. నువ్వు రోజు పప్పు కూర తింటున్నావు అంటే వాళ్ళకి ఇమీడియట్గా రాదు,
ఒక ఇప్పుడు నీకు ఇమీడియట్గా చెప్పాలంటే మన పేగుల్లో ఒక లేయర్ ఉంటుంది పైన, అది ఏమైనా డ్యామేజ్ అయ్యి మనకు మోషన్స్ కానీ బ్లోటింగ్ కానీ వచ్చి మన బాడీ మళ్ళీ అది రీగెయిన్ చేసుకోవడానికి 6 months పడుతుంది. ఆ 6 months టైంలో మనం ఇప్పుడు ఒకరికి ఎవరికైనా చెప్పాలనుకున్నా ఏమన్నా చేయాలనుకున్నా నీ గట్టి ఇంప్రూవ్ అవ్వడానికి మినిమం 6 months ఉంటుంది. ఒక రోజు పెరుగన్న తినేస్తే నా కడుపు చల్లగా అయిపోతుంది, రెండో రోజుకి బాగా అవుతుంది ఇట్లా చెప్పలేము. ఇవన్నీ టైం తీసుకునే వ్యవహారాలు. అంటే ఏమన్నా గట్టు మనకు ఒకటి వచ్చినా కూడా సింపుల్ గ్యాస్ట్రైటిస్ వచ్చినా, అందుకే మనకు చాలా మందికి ఏమవుతుందంటే కొంచెం వాళ్ళు కోర్స్ ఇస్తాము, టాబ్లెట్స్ కానీ ప్యాంటాప్ కానీ ఇలాంటివన్నీ ఏమన్నా. ఎందుకు ఇస్తామంటే అన్ని రోజుల్లో వాళ్ళు మాడ్యులేషన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకొని ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోమని చెప్తాము. కానీ ఎవరు వినరు. అందరూ ఏం చేస్తారు, 2 వారాలకి తగ్గిపోగానే మళ్ళీ మామూలుగా తింటారు, అది మళ్ళీ పైకి వస్తూ ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. దానివల్ల 6 months పడుతుంది అంటారు. అంటే రీసెంట్ గా ఎక్కడ చూసినా 7 days లో ఈ వాడండి గట్ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది, 1 week లో ఇంప్రూవ్ అయిపోతుంది. సో ఇట్లా చాలా ఇంప్రూవ్మెంట్ వేరు, మెయింటెనెన్స్ వేరు. ఓకే, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ఇండక్షన్ దాన్ మెయింటెనెన్స్. ఇప్పుడు ఎక్కడైనా మనం చూసుకున్న ఫస్ట్ అనేది ఏంటంటే కామన్ నార్మల్ పాయింట్ అంటే ఏంటి, ఇప్పుడు 7 days లో ఉన్నారంటే వాళ్ళకి సిమ్టమ్స్ స్టెబిలైజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నువ్వు నీకేమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ వచ్చినా కూడా అది నార్మల్గా మంట ఇవన్నీ ఉంటాయి, బ్లోటింగ్ ఇవన్నీ, అవి 2-3 days టాబ్లెట్కి అయిపోతుంది. కానీ కోర్స్ అనేది ఎందుకు ఇస్తామంటే మెయింటెనెన్స్ ఫేజ్కి, అంతలోపల వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకొని గట్ హెల్త్ మార్చుకొని ఉండడానికి. 7 days లో ఏది ఇంప్రూవ్ కాదు. ఏ వెయిట్ కూడా నీకు ఇప్పుడు ఒక బాడీ వెయిట్ లాస్, సరే నువ్వు జిమ్కి వెళ్తావా? వెళ్తాను సార్. సరే నువ్వు వెయిట్ లాస్ ఎన్ని రోజులు పడుతుంది, అది వెయిట్ గెయిన్ నీ బాడీ ఎన్ని రోజులు పడుతుంది? వెయిట్ లాస్ మినిమం 3 to 4 months పడుతుంది. వెయిట్ లాస్ ఫస్ట్ ఎత్తుగానే 1 month లో ఎవరు అవ్వరు కదా. కావాలంటే ఇంకా వాళ్ళు వెయిట్ పెరిగి తగ్గుతారు. ఎందుకు వెయిట్ పెరుగుతారు? జిమ్ చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ మన ఫ్యాట్ లాస్ట్ లో తగ్గుతుంది, ఫస్ట్ మనకి ప్రోటీన్ ఎక్కువ పెరుగుతుంది. మన తినడంలో మనం ప్రోటీన్ కి ఎక్కువ ఇస్తాం కాబట్టి పవర్ ప్రోటీన్ పెరుగుతుంది, ఫ్యాట్ అట్లా. దానివల్ల 1-2 kgs ఫస్ట్ పెరిగి ఆ తర్వాత ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది మనకు. అది అవ్వడానికి మనకి మినిమం ఎంత 2 months నుంచి 6 months పడుతుంది ఏదైనా కానీ. దెర్ ఈస్ నో అక్యూట్ సిమ్టమ్స్. గ్యాస్ట్రిక్లో కూడా అంతే, ఏది ఇమీడియట్గా నీకు ఇప్పుడే అయిపోవడము అట్లా ఉండదు. ఏదైనా వాళ్ళకి చెప్పడం ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. నువ్వు 6 months ఈ పని చేయి, 6 months మంచి ఫుడ్ తీసుకో, 6 months తీసుకోండి. అంటే లైఫ్ అంతా బయట తినద్దని కాదు, తినాలి బట్ అడిక్వేట్గా తింటూ దాన్ని కాంప్రమైజ్ చేయాలి. ఇప్పుడు బయట నువ్వు మసాలా ఫుడ్ తిన్నావు, కాంప్రమైజ్ అంటే ఎట్లా సార్? ఇప్పుడు బయట నువ్వు మసాలా ఫుడ్ తిన్నావు, ఇప్పుడు నీకు తినాలనిపించి క్రేవింగ్స్ని కూడా ఆపలేరు, దానివల్ల కామన్గా ఉంటాయి, ఎవరైనా ఆపలేము. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళి పానీపూరి మసాలా పూరి తిన్నావు, ఇంటికి వచ్చి ఏం తింటారు మామూలుగా? ఏదో పెరుగన్నము, దానికి ఆల్టర్నేట్గా ఎక్కువ అసిడ్ ఫుడ్ కాకుండా నార్మలైజ్ చేయడానికి ఫైబర్స్, ఫ్రూట్ జ్యూసెస్ కంటే నార్మల్ ఫుడ్స్ తినడం బెస్ట్. ఫ్రూట్ జ్యూసెస్ ఎందుకు ఎక్కువ తాగద్దు అంటామంటే ఫ్రూట్ జ్యూసెస్లో మనకి ఏముంటాయంటే షుగర్ కాంటెంట్, అంటే ఎక్కువ షుగర్స్ ఉంటాయి దాంట్లో. అంటే ఎట్లా సార్? అంటే ఇప్పుడు వితౌట్ ఫైబర్ తాగకపోయినా షుగర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఫ్రూట్స్ లో మనకి సుక్రోజ్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఒక జ్యూస్ తాగినావు అనుకో, ఎన్ని పండ్లు కావాలి? 3 పండ్లు కావాల్సి వస్తుంది. సేమ్ ఇప్పుడు పైనాపిల్ కానీ ఏవైనా వేసుకున్నా 3 fruits కావాలి. నువ్వు ఒకటే తిన్నావంటే ఎన్ని తినగలుగుతావు? ఒకటే తినగలుగుతావు. ఎందుకంటే ఆ సుక్రోజ్ కాంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ని మనం వడగట్టేసి తాగుతాము, దాంట్లో మనకి ఫైబర్ కాంటెంట్ ఉండదు. సుక్రోజ్ అనేది ఏంటంటే అది మన బాడీకి వెళ్ళి ఇమీడియట్గా ఇన్సులిన్ ఉంటుంది. మనం ఏమన్నా ఇప్పుడు గ్లూకోజ్ తిన్నా ఏం తిన్నా ఫుడ్లో మనకు స్లోగా ఫైబర్ కంటెంట్ స్లోగా వెళ్తూ ఇన్సులిన్ అనేది కొంచెం పెరుగుతూ వస్తుంటుంది. కానీ నువ్వు ఈ జ్యూసెస్ బయట ఉన్న ఆర్టిఫిషియల్ ఫుడ్స్ ఇవి తినడం వల్ల ఏమవుతుందంటే నీ బాడీలోకి వెళ్ళగానే కొంచెం స్లోగా వెళ్ళకుండా సడన్ రైజెస్ ఉంటాయి. ఏదో వచ్చేసింది ఇన్సులిన్ అని, సడన్గా ఇన్సులిన్ ఎక్కువ అయిపోతుంది, అది తగ్గించాలి మన షుగర్ కంటెంట్ అని, దాన్ని ఇన్సులిన్ సర్జ్ అంటాము. అట్లా ఇన్సులిన్ స్లడ్జ్ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, మనకు షుగర్ తగ్గిస్తున్నాం కానీ ఫ్యాట్ కాంటెంట్ ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఇట్లా కూర్చొని అంటే తినడము ఎక్కువ హై కార్బ్స్ హై షుగర్స్ కాంటెంట్ తినడం వల్లే మన ఇండియాలో చాలా మందికి ఏమొస్తుందంటే కార్బ్స్ ప్రోటీన్స్ ఫుడ్ వల్ల ఒబిసిటీ ఉంటుంది. ఈ ఒబిసిటీ ఏంటి, అందరికీ నార్మల్గా పైకి రాదు, కడుపు చుట్టూ ఉంటుంది. సెంట్రల్ ఒబిసిటీ మోర్ కామన్, ఎందుకంటే అక్కడ ఫ్యాట్ కాంటెంట్. సెంట్రల్ ఒబిసిటీకి డిఫరెన్స్ ఉంది పెరిఫెరల్ అంటే బాడీ అంతా, ఇప్పుడు బాడీ అంతా ఉండేది వచ్చి పెరిఫెరల్ ఒబిసిటీ. ఓన్లీ కడుపు దగ్గర ఛాతీ పైన వచ్చే ఒబిసిటీని సెంట్రల్ ఒబిసిటీ అంటాము. అంటే ఏం లే, దాంట్లో ఫ్యాట్ కాంటెంట్ అక్కడే ఎక్కువ స్టోర్ అవుతుంటుంది. ఎక్కువ కూర్చొని ఉంటాము, తిన్నాము, ఫిజికల్ యాక్టివిటీస్ లేవడం వల్ల మన బాడీ ఇన్సులిన్ స్లడ్జ్ అయిపోయి ఫ్యాట్ కాంటెంట్ ఎక్కువ అవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ వచ్చేస్తుంది. దానివల్ల ఫ్యాట్ ఎక్కువ అబ్జర్వ్ కాకుండా స్టిమ్యులేషన్ అవుతూ ఉంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ వల్ల ఏం మైనస్ ఉంటుంది సార్ బాడీకి?
ఇన్సులిన్ సెన్సిటివ్ అంటే ఇన్సులిన్ మనకి ఏముంటుంది, మనకి ఇన్సులిన్ సెన్సిటివ్ అంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు అని చెప్పి, దానివల్ల ఏముందంటే షుగర్స్ ఇవి సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడము, కార్బోహైడ్రేట్స్ సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడము ఇలాంటివి ఉంటుంటాయి. అంటే ఇర్రెగ్యులర్ డైజెషన్ ఉంటూ ఉంటుంది, లావ్ ఎక్కిపోతాము, కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వదు, ఫ్యాటీ లివర్స్ ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ ఫ్యాట్ లివర్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ లివర్ సిర్రోసిస్, కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవ్వకుండా ఎక్కువ ఏమవుతుంది, బాడీకి బ్లడ్ వెజల్స్లో క్లాట్స్ లాగా ఫామ్ అవ్వడము, హార్ట్ అటాక్స్ రావడము ఇట్లాంటివి ఎర్లీ ఏజెస్లోనే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఒబేసిటీ వల్ల హార్ట్ అటాక్కి లింక్ ఉందా సార్? ఒబేసిటీ వల్ల హార్ట్ అటాక్ డైరెక్ట్లీ రాదు, ఇండైరెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు ఒక ఒబిసిటీ పేషెంట్ కి కామన్ గా ఏమేమి చూస్తాము, ఒక పేషెంట్ ఒబిసిటీ ఉన్నప్పుడు వాళ్ళకి చూసుకోవాల్సింది ఏంటంటే బిఎంఐ చూస్తాం, బాడీ మాస్ ఇండెక్స్. ఎనీ పేషెంట్ బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దాన్ 30 ఈజ్ ఒబీస్ పేషెంట్. 27.5 అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనము, వెయిట్ బై సెంటీమీటర్ స్క్వేర్తో అలా ఎవరికైనా చూసుకోవచ్చు. అది 27.5 తక్కువ ఉంటేనే నార్మల్ మన ఇండియాలో. 27.5 to 30 ఉన్నింది అనుకో ఓవర్ వెయిట్, 30 కంటే ఎక్కువ ఉందంటే ఒబిసిటీ, మళ్ళీ 30 to 30.5 దాంట్లో క్లాస్ 1, 35 to 40 వచ్చేది ఒబిసిటీ క్లాస్ 2, మోర్ దెన్ ఒబిసిటీ 40 బిఎంఐ 40 కంటే ఎక్కువ వస్తే ఒబిసిటీ క్లాస్ 3 అంటాము. ఇవి ఇట్లా ఉంటాయి. దాంట్లో 50 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, మార్బిడ్ ఒబిసిటీస్ అంటే. మీ అబ్జర్వేషన్ లో ఇండియా క్లాస్ 1 క్లాస్ 2 అందరూ క్లాస్ 1 లోనే ఉంటారు, ఓవర్ వెయిట్ క్లాస్ 1 అవి కామన్గా ఉంటాయి. దీన్ని బట్టి ఒబిసిటీస్ ఉంటాయి. ఇండైరెక్ట్గా ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఒబిసిటీ అనుకుంటే, మనకి ఇప్పుడు ఒబిసిటీ కాంప్లికేషన్స్లో ఏమొస్తాయి, ఫస్ట్ స్లీప్, లావు ఉండడం వల్ల షార్ట్ నెక్, స్లీప్ యాప్నియాస్ వస్తాయి, అండ్ డయాబెటీస్ ఉంటుంది, అండ్ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఫ్యాట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ వాళ్ళు ఎక్కువసేపు నడవకోకుండా అలసిపోవడము ఇట్లా ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే డైరెక్ట్గా హార్ట్ అటాక్స్ ఈ ఓఎస్ అంటే గురక పెట్టి ఒబిసిటీ ఉండే వాళ్ళని ఎప్పుడైనా గమనించాం అనుకో, వాళ్ళు గురక పెట్టి నిద్రపోతూ ఉంటారు ఎక్కువ. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ లోపల ట్రాప్ అయిపోయి ఆక్సిజన్ తక్కువ తీసుకోవడం వల్ల కొన్ని ఏండ్లకి అంటే 8 years కానీ 10 years కానీ వాళ్ళకి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా లంగ్స్ నుంచి హార్ట్ అటాక్స్, కార్బన్ డైఆక్సైడ్ వల్ల అట్లా వస్తుంది. ఇంకా డయాబెటీస్, ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివ్ వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కామన్గా ఏముంటాయి, రక్తనాళాలు వీటిల్లో షుగరు వీటిల్లో ఉండిపోవడం వల్ల కొలెస్ట్రాల్స్ లెవెల్స్ ఇర్రెగ్యులర్గా, అంటే ట్రైగ్లిజరైడ్స్ బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి కదా, ఇవి రెగ్యులర్గా ఉండడం వల్ల క్లాట్స్ అయిపోయి కొన్ని ఏండ్లకి అవి కూడా మనకు హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇండైరెక్ట్గా కాస్ట్ చేస్తాయి, నాట్ ఇన్ ఏ సింగిల్ డే, ఇన్ 8 to 10 years అన్కంట్రోల్డ్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ ఒబిసిటీ ఇట్లా వాటిలో కాస్ట్ చేస్తాయి. సార్ ఇప్పుడు చాలా మంది ఇళ్లలో నాకు తెలిసి లాస్ట్ ఒక 20-30 years చూస్తే టేస్టింగ్ సాల్ట్ యూసేజ్ చాలా ఎక్కువ ఉంది. సో టేస్టింగ్ సాల్ట్ వల్ల వచ్చే ప్రమాదాలు ఏముంటాయి సార్? టేస్టింగ్ సాల్ట్ అంటే మోనోసోడియం గ్లూటమేట్ వాడతారు, అది న్యాచురల్ కాంపోనెంటే, దానివల్ల అయితే ప్రమాదాలు ఏమీ లేదు. ఇది జస్ట్ మనకున్న దాన్ని ఒక రకంగా ఉన్న అంటారు టేస్టింగ్ సాల్ట్, ఎంఎస్జీని చైనీస్ సాల్ట్ అని కూడా అంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఇంకో టేస్ట్ ఎన్హాన్స్ ఫైర్ ఉంటుంది, కానీ దానివల్ల బ్యాడ్ అయిపోవడము, హెడేక్ రావడము, గిడినెస్ రావడం అని మిత్. ఎందుకంటే రీసెంట్ స్టడీస్లో కూడా దానివల్ల ఏదో అయిపోతుంది, బ్యాడ్ అవుతుంది అని చెప్పడం కష్టము. ఓకే, టేస్టింగ్ సాల్ట్ ఓకే ఫైన్, బట్ అడిక్వేట్ అమౌంట్ జస్ట్ టేస్ట్ ఎన్హాన్సిఫైర్ అంతే అది, అంతేగాని రెగ్యులర్గా ఓన్ వేసుకొని తినకూడదు అంతే. సార్ మీ ప్రకారం గట్ హెల్త్కి రెడ్ ఫ్లాగ్స్ ఏముంటాయి సార్? రెడ్ ఫ్లాగ్స్ గట్ హెల్త్లో రెడ్ ఫ్లాగ్స్, ఓకే. గట్ ఫ్లాగ్స్ రెడ్ హెల్త్ అంటే మోస్ట్లీ మనకు ఇమీడియట్గా ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా ఎప్పుడు వెళ్తామని ఫస్ట్ బ్లడ్ వామిటింగ్, బ్లడ్ మోషన్స్ అవి ఎందుకు వచ్చినాయో చూసుకుంటాము. ఆ తర్వాత క్రానిక్ వామిటింగ్స్, ఎప్పుడు మనము ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ అని అనుకో, వామిటింగ్స్ తగ్గడం లేదు 4 weeks కూడా అట్లా అనుకుంటే అట్లా, ఆ మోషన్స్ తగ్గడం లేదు అట్లా, వెయిట్ లాస్, సివియర్ గ్యాస్ట్రైటిస్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్, ఇంట్లో గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కన్నా పేగు క్యాన్సర్లన్నా ఇట్లా ఉన్నప్పుడు మనకు మెయిన్ ఎండోస్కోపీ కానీ గట్ హెల్త్కి కానీ రెడ్ ఫ్లాగ్స్ చూసుకుంటాము. అంటే ఎండోస్కోపీ అలాంటప్పుడు చేయడం. ఫ్యామిలీ జీన్స్ ప్రకారం కూడా ఈ గ్యాస్ట్రైటిక్ సంబంధించిన క్యాన్సర్స్ వస్తాయి సార్? వస్తాయి. మోస్ట్లీ ఎనీ క్యాన్సర్స్ ఈజ్ ఫ్యామిలీ జెనెటిక్స్ నుంచి ఉంటాయి.
మోనోజెనిటిక్ క్యాన్సర్స్ ఇవన్నీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కానీ కోలన్ క్యాన్సర్ కానీ వాళ్ళకు ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళకు వచ్చిన ఫ్యామిలీలో అంటే మోస్ట్లీ వీళ్ళకి ఏమవుతుందంటే అమ్మకి నాన్నకి ప్రైమరీ కన్సాగ్యునిటీ ఉంటుంది. అంటే మనకి అమ్మకి నాన్నకి మేనమామల వరకే చూసుకుంటాము. వాళ్ళకి వచ్చిన క్యాన్సర్సే మనం కన్సిడర్ చేసుకొని ఒకవేళ క్యాన్సర్ వాళ్ళకి వచ్చింటే మనము ఒకవేళ ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎవరైనా వాళ్ళ మదర్కి ఫాదర్కి యంగ్ ఏజెస్ లెస్ దాన్ 40 yearsలోనే క్యాన్సర్ వచ్చిందంటే పిల్లల్లో 25 yearsకే స్క్రీనింగ్ చేస్తాము. వాళ్ళకి 60 yearsకి అట్లా వచ్చిందంటే వాళ్ళకి స్క్రీనింగ్ 45 yearsకి చేస్తాము. గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కానీ కోలన్ క్యాన్సర్ కానీ వాళ్ళకి ఎండోస్కోపీ కొలనోస్కోపీ. ఎందుకంటే ఏ క్యాన్సర్స్ అయినా మనకు ఫస్ట్ డైరెక్ట్గా గడ్డల్లాగా వచ్చేసి ఒక్క రోజులో రావు. చిన్నగా పాలిప్ 5 mm పాలిప్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అవి పెరుగుతూ పెరుగుతూ వెళ్ళి దానికి ఉంటాయి. ఆ క్యాన్సర్ జెనెటిక్స్కి వెళ్ళడానికి అడినోమా పాలిప్ అడినోమా ఆ తర్వాత క్యాన్సర్ ఆ తర్వాత స్ప్రెడ్ అవ్వడం ఇట్లా స్టార్ట్ అవుతుంది. మనం ఈ స్క్రీనింగ్ అంటే ఇప్పుడు 40 yearsలో వచ్చిన వాళ్ళకి చూసుకునే కంటే 25 yearsలో ఉంది ఎలా ఉంది చూసుకొని వాళ్ళకి చూసుకుంటే అప్పుడు వాళ్ళకి ఎండోస్కోపీ కొలనోస్కోపీ చేయడం బెటర్. కానీ యంగ్ ఏజెస్లో చాలా మందికి రావు. మన ఇండియాలో మోస్ట్లీ అందరికి ఎట్లా వస్తాయండి 55 to 60 అట్లా వస్తాయి. కాబట్టి వాళ్ళకి స్క్రీనింగ్ ఎవరికైనా ఇంట్లో ఫ్యామిలీలో ఉంటే ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ 40 yearsకి చెప్పేస్తాము. వచ్చి చేసుకోండి మీకు ఏం లేకున్నా కూడా చూసుకున్నాను. ఎందుకంటే అది మనము ప్రివెంటబుల్ చేయొచ్చు క్యాన్సర్స్. అవగాహన చాలా మందికి లేకుండా ఉంటుంది. చాలామంది అయిపోయినాక అప్పుడు రెడ్ ఫ్లాగ్ సైన్స్తో వస్తారు. ఏంటి వెయిట్ లాస్, బ్లడ్ వామిటింగ్స్, మోషన్స్, ఇట్లా సివియర్ గ్యాస్ట్రైటిస్ ఆరు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కామన్గా ఉంటాయి. నేను మా టీమ్స్తో ట్రావెల్ అయ్యేటప్పుడు ప్రోటీన్ పౌడర్స్ మా టీంలో ఉన్న ప్లేయర్స్ ఎంత రెగ్యులర్గా క్యారీ చేస్తారు, ఈ అసిడిటీకి సంబంధించిన మెడికేషన్ కూడా అంతే ఎక్కువ క్యారీ చేస్తారు. సో ఇంత అసిడిటీ రిఫ్లెక్స్ ఇంత ఉండడానికి మెయిన్ రీజన్స్ ఏమంటారు సార్? కోర్ రీజన్స్ బేసిక్లీ అసిడిటీ రిఫ్లెక్స్ అనేవి రెండు డిసీజెస్ నువ్వు చెప్పింది. యాసిడ్ అంటే యాసిడ్ పెప్టిక్ డిసీజ్, ఇది మోస్ట్లీ కడుపులో ఉంటుంది. రిఫ్లెక్స్ డిసీజ్ అనేది జిఆర్డి అంటాం, గడ్ అంటాం, అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. ఇదేమవుతుందంటే మనకు స్టమక్కి ఫుడ్ పైప్కి మధ్యలో జిఈ జంక్షన్ ఉంటుంది. అది లూజ్ అవ్వడం వల్ల ఆరి కింద నుంచి ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల దానివల్ల రిఫ్లెక్స్ వస్తూ ఉంటుంది. మోస్ట్లీ అందరికీ కామన్ ప్రాబ్లం ఒకటే ఈ కాలంలో స్ట్రెస్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ప్రాపర్ స్లీప్ వల్ల కూడా అసిడిటీ వస్తుంది. స్ట్రెస్ వల్ల ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడున్న జనరేషన్లో మోస్ట్లీ స్ట్రెస్ వల్లే అసిడిటీ ఎక్కువ ఉంటుంది. ఐబిఎస్ అంటే ఏంటి సార్? అసలు ఐబిఎస్ ఈ సిమ్టమ్స్ని ఎలా తెలుసుకోవాలి? మామూలుగా ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, అంటే మన బౌల్ ఇరిటేషన్ రావడం వల్ల. దీనికి కారణాలు మోస్ట్లీ ఏముంటాయంటే సింగిల్ రోజులో రావు. ఈ అసిడిటీ, ఈ మోషన్స్, ఈ బ్లోటింగ్ ఇవన్నీ ఉండడము. అంటే ఒకరికి 6 నెలల కంటే ఎక్కువ సిమ్టమ్స్ ఉండి వాళ్ళకి అంటే గైడ్ లైన్స్ చూసుకుంటాం మనం. దీనికి రోమ్ గైడ్ లైన్స్ అని వాడతాము. అంటే వాళ్ళకి ఉంటాయి అది 6 నెలల కంటే ఎక్కువ సిమ్టమ్స్, కడుపు నొప్పి ఆర్ పేషెంట్కి లూజ్గా మోషన్ వెళ్ళడం అన్నా కాన్స్టిపేషన్ కన్నా ఆల్టెడ్ ఉండేసి బ్లోటింగ్ ఉంటే వీళ్ళకి మనకు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. దాంట్లో టైప్స్ ఉంటాయి, డయేరియా టైపు, కాన్స్టిపేషన్ టైపు, మిక్స్డ్ టైపు. ఇది మోస్ట్లీ అన్నిటికీ కామన్ తెలిసిందే స్ట్రెస్ లైఫ్ వల్ల మన బాడీ పేగులు కదలికలు, సెకండ్ బ్రెయిన్ అంటాం కదా, మనము మూడీగా ఉంటే కాన్స్టిపేషన్ వస్తుంది. మన యాంగ్జైటీగా ఎక్కువ హైప్గా ఉంటే మోషన్స్కి వెళ్ళడము, కాన్స్టిపేషన్ రావడం ఇట్లా ఇరెగ్యులర్గా ఉంటుంది. ఎందుకంటే గట్ బ్రెయిన్ యాక్సిస్ సిండ్రోమ్స్ వల్ల వస్తాయి. 2 గట్ మైక్రోబయోమ్, మన ముందున్న యాంటీబయాటిక్స్ చిన్నప్పటి నుంచి తినడం వల్ల మనకి చిన్నప్పటి నుంచి బయట ఫుడ్స్ తినడం వల్ల ఒక ఏజ్కి వచ్చినాక ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ వల్ల గట్ మైక్రోబయోమ్ అనేది మారిపోతుంది. దీనివల్ల బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోయి బ్లోటింగ్ రావడము, మోషన్స్ రావడము ఇలాంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు అంటే మోషన్స్ అవుతున్నప్పుడు పీస్ఫుల్గా కామ్గా ఉంటే ఆగిపోతాయి సార్? అంటే పీస్ఫుల్గా కాదు, చెప్పా కదా ప్రోబయాటిక్స్ ఇలాంటివి వేసుకొని డీహైడ్రేట్ కాకుండా. దీంట్లో అందరూ మోషన్స్ అనుకుంటుంటారు, కానీ ఇక్కడ మనకు 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకి నిజంగా మోషన్ అవుతుందా జస్ట్ అర్జెన్సీ అంటే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాం. తినగానే కొంతమంది మోషన్కి వెళ్ళిపోతూ ఉంటారు ఇట్లా అనుకుంటాం కదా. మనకు ఒక గైడ్ లైన్స్ ప్రకారము మనకు మోషన్స్ అంటే లూజ్ మోషన్స్, ఎనీ స్టూల్ మోర్ దెన్ లిక్విఫై 200 grams కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఒక ట్యాప్లో ఒక
మనం డిఫరెన్షియేషన్ తీసుకున్నాం అనుకో, ఒక చిన్న కప్పు, కాఫీ కప్పు, మగ్గు. చిన్న కప్పులో అటు వచ్చేదాన్ని ఎప్పుడు మోషన్స్ అన్నాము, అర్జెన్సీ అంటాము. అంటే కింద ఉన్న పేగ్ ఇరిటేషన్ వల్ల ఆర్ మనకున్న స్ట్రెస్ లైఫ్ వల్ల వచ్చేదానికి మోషన్స్ అనుకొని భయపడిపోతారు. నిజమైన మోషన్స్ అంటే మనకు మోషన్కి వెళ్తే నీళ్ళగా ట్యాప్ కొట్టేయడము. అంటే దానివల్ల ఏమవుతుందంటే బాడీ మెటబాలిక్ డిస్టర్బెన్స్ అవుతాయి. అంటే నీళ్ళగా ఎక్కువసార్లు వెళ్ళిపోతుంటే బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోయి, సోడియం లెవెల్స్ ఎక్కువైపోయి, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి డీహైడ్రేట్ అయిపోయి కిడ్నీ పైన పడ్డము ఇలాంటివి ఉంటాయి. కొంచెము అంటే మనకు అంటే కాఫీ కప్ అంతా పోయిందనుకో, దానివల్ల ఏం కాదు ఇరిటేషన్, ఇవన్నీ వచ్చేది ఐబిఎస్లో ఇరిటేషన్ వల్ల వస్తాయి. అంటే గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ వల్ల వచ్చే మోషన్స్ ఉంటాయి. వీళ్ళల్లో నీళ్ళగా పోవడము ఇవన్నీ ఏంటంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్. అంటే దానికి ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. చిన్న మోషన్స్ అంటే డైట్ హ్యాబిట్స్, స్ట్రెస్ఫుల్ లైఫ్ తగ్గించుకోవడము ఇలాంటివి చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల ఏమీ హాస్పిటల్కి పోవాల్సిన పని లేదు. ఇంట్లోనే ఫస్ట్ చూసుకొని తగ్గకపోతేనే వెళ్ళడం బెస్ట్. అసిడిటీ వల్ల హార్ట్ స్ట్రోక్ వస్తుందా సార్? అసిడిటీ వల్ల హార్ట్ స్ట్రోక్ ఏం రాదు, కానీ రెండు ఒకే నర్వ్ వల్ల సప్లై అవుతుంది. కానీ వేగస్ నర్వ్ కాబట్టి మనకు డెర్మటోమ్స్ ఉంటాయి. ఎప్పుడు పైన ఒకటి డెర్మటోము, కడుపు దగ్గర ఒక డెర్మటోము, సెకండ్ థర్డ్ డెర్మటోమ్ కిందవి. ఈ ఫస్ట్ డెర్మటోము హార్ట్ ఇవన్నీ ఏంటంటే ఒకే నర్వ్ ఒకే ఆర్గాన్ నుంచి డెవలప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు సిమ్టమ్స్ ఒకేలాగా తెలుస్తుంటుంది. చెస్ట్ డిస్కంఫర్ట్ ఒకలాగా, బర్నింగ్ సెన్సేషన్ ఒకలాగా తెలియడం వల్ల రెండు ఉంటుంది. గ్యాస్ట్రైటిస్ ఎప్పుడు మనిషి చచ్చిపోకపోవచ్చు, కానీ హార్ట్ అటాక్తో చచ్చిపోతాం. కాబట్టి ఎనీ చెస్ట్ డిస్కంఫర్ట్ ఉన్నా ఫస్ట్ ఈసీజీ అనేది ఒకటి చూసుకోవడం బెటర్. 80% నాన్ సబ్స్క్రైబర్సే చూస్తున్నారు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్కి చాలా బూస్టింగ్ వస్తుంది. నేను ఇలాంటి మరెన్నో కాంటెంట్ చేయడానికి నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నేను పెట్టంగానే కాంటెంట్ మీ దాకా రావాలంటే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేశారా?